ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా ఇప్పుడు ఏ వయసు వాళ్ళలో ఎక్కువ చూస్తున్నారు? ఒక 20 ఇయర్స్ వెనక్కి కనుక వెళ్తే దాదాపుగా 60-70 ఇయర్స్ దాటిన వాళ్ళలోనే మనం మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు కాలక్రమేణా జరిగిన జీవనశైలి మార్పుల వల్ల ఒకటి కింద కూర్చుని భోంచేయడం మంచిదంటారు. ఇండియన్ టాయిలెట్స్ వాడడం చాలా మంచిదని పూర్వీకులు అలాగే ఉండేవారని చెప్పి మనం చాలా చెప్తాం. అలాగే మెట్లు ఎక్కడం చాలా మంచిదంటాం. ఎక్కువగా బరువు ఉండడం అనేది అన్నిటికన్నా మనం ముందు చూసుకోవాల్సిన విషయం. అంటే మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కాబట్టి మాస్ డైట్ని తగ్గించేయాలి దాదాపుగా. అంటే మసాలా, ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్ తగ్గించడము, గ్రీన్ వెజిటబుల్స్. ఇక తప్పనిసరి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితులు వచ్చాయనుకోండి సార్. ఇవాళ రేపు అంటే ఈ మధ్యకాలంలో వింటున్నది చాలా, ఒక రోజులో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఇంటికి, అదే రోజు నడిపించేస్తున్నారని చెప్పి. ఒకసారి నీ రీప్లేస్మెంట్ చేసినాక ఒక 3 to 6 months లోపల వాళ్ళు దాదాపుగా బ్యాక్ టు దేర్ నార్మల్ యాక్టివిటీ. అంటే అసలు హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మోకాళ్ళ నొప్పులు చాలా తరచుగా చూస్తున్న సమస్యలు. కేవలం డీజెనరేటివ్గా మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్తో కూడా మోకాళ్ళ నొప్పులు చాలామంది తెచ్చుకుని సఫర్ అవుతున్నారు. అన్ని వేళలా సర్జరీ అవసరమా? పెయిన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? అండ్ అలాగే సర్జరీ చేస్తే కనుక మనకు ఉండే ఆప్షన్స్ ఏంటి, దాని తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ వెరీ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్, డాక్టర్ వేదప్రకాష్ గారు. సార్ నమస్కారం, వెల్కమ్ సార్. సార్ మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా ఇప్పుడు ఏ వయసు వాళ్ళలో ఎక్కువ చూస్తున్నారు? ఇంతకుముందు మనము అంటే ఒక 20 ఇయర్స్ వెనక్కి కనుక వెళ్తే దాదాపుగా 60-70 ఇయర్స్ దాటిన వాళ్ళలోనే మనం మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు కాలక్రమేణా జరిగిన జీవనశైలి మార్పుల వల్ల దాదాపుగా చిన్న వయసులో ఉండే వాళ్ళకే కొంతమందికి లిగమెంట్ ఇంజురీస్ కానీ, స్ప్రెయిన్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కానీ, లేదా మధ్య వయస్కులో ఉండే వాళ్ళ లోపల ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, ఏదైతే కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే యాంక్లోయింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి లక్షణాల వల్ల కానీ, లేదు ఈ ఏదైతే డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటే వయసు వల్ల వచ్చే అరుగుదల ఏదైతే ఉంటుందో అది కూడా ఒకప్పుడు 60-70 దాటితే కానీ దాని కండిషన్స్ అనేవి ఈ మధ్యకాలంలో 40-45 నుంచే మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా అన్ని వయసుల వాళ్ళలో కూడా ఏదో రకమైన కారణాల వల్ల మోకాళ్ళ నొప్పుల అవకాశం అంటే ఉండే అవకాశం అనేది చాలా పెరుగుతూ వస్తుంది. రైట్ సార్, మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఏవేవి యాక్సెప్టబుల్, ఏవి కావు అని భిన్న అభిప్రాయాలు విన్నాం. ఒకటి కింద కూర్చుని భోంచేయడం మంచిదంటారు. అలాగే ఇండియన్ టాయిలెట్స్ వాడడం చాలా మంచిదని పూర్వీకులు అలాగే ఉండేవారని చెప్పి మనం చాలా చెప్తాం. అలాగే మెట్లు ఎక్కడం చాలా మంచిదంటాం. అలాగే కొన్ని యోగాసనాలు వేయడం కూడా మంచిదంటారు. వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ కూడా సర్వసాధారణం, గుడ్ ఫర్ యూ అంటారు. వాట్ డూ యూ సజెస్ట్ సార్? దీని విషయంలో మీరు అన్నట్టుగా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్న విషయము వాస్తవమేనండి. కానీ ఏవి చేయకూడదో ముందు తెలుసుకుందాం మనము. ఏవి చేయవచ్చు అనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏవి చేయకూడదు అనే దాంట్లో చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో అందరినీ బాగా వేధిస్తుంది ఏంటంటే ఊబకాయం, ఒబేసిటీ. ఎక్కువగా బరువు ఉండడం అనేది అన్నిటికన్నా మనం ముందు చూసుకోవాల్సిన విషయం. అంటే మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దానిపైన మనం ఎక్కువగా ప్రెషర్ పెడుతూ ఉంటే అది కాస్త త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెయిట్ లాస్. అంటే వెయిట్ మన ఐడియల్ వెయిట్, మన బాడీ హైట్ని తగ్గి ఎంత వెయిట్ ఉండాలి తగ్గట్టుగా ఆ వెయిట్ని మనం చూసుకొని దానికి ముందు ఉండాలి. అది మొదటిదండి. రెండవది ఏంటంటే ఇప్పుడు కార్టిలేజ్ అనే ఏదైతే మెత్తటి పదార్థం ఉంటుందో మన ఎముకల మధ్యలో, అంటే రెండు ఎముకలు ఎప్పుడైతే జాయింట్ ఫామ్ అవుతాయో దాంట్లో కార్టిలేజ్ అనే ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. ఆ గుజ్జు లాంటి పదార్థము త్వరగా అరిగిపోవడానికి కొంతవరకు జన్యుపరంగా అంటే జెనెటిక్గా మనం పుట్టినప్పుడే మనకి ఎప్పుడు కొంతమందికి బట్టతల వస్తుంది, కొంతమంది త్వరగా తెల్ల జుట్టు వస్తుంది, కొంతమంది త్వరగా చర్మ ముడతలు పడుతుంది. అలాగే కొంతమందికి ఈ వయసు తర్వాత కార్టిలేజ్ కొంత అరిగే అవకాశం ఉంటుంది అనేది సహజ సిద్ధంగా ఉండేదే. అయితే దాన్ని మనం ఎక్కువ చేయకుండా ఏం చేయాలనేది నేను చెప్తున్న విషయం. సో బరువు తగ్గడం అనేది అన్నిటికన్నా ముఖ్యము. రెండోది డయట్లో కూడా అండి తప్పకుండా కొన్ని చేంజెస్ ఉండాలి. అంటే ఏదైతే ఇప్పుడు తింటున్న మాస్ డైట్ అంటాం మనం, MOSS అంటే మసాలా, ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్ అనే ఒక డైట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కొంత అసిడిక్ డైట్ అంటాం. అంటే దీనివల్ల చాలా వరకు బాడీలో ఉండే సహజమైన కణాలను చంపే వాటిని డ్యామేజ్ చేసే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవును అవును. కాబట్టి మాస్ డైట్ని తగ్గించేయాలి దాదాపుగా. అంటే మసాలా, ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్ తగ్గించడము, గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రెష్లీ అవైలబుల్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి ఏవైతే ఈ కొన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ వీటిని ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకా థర్డ్ విషయానికి వస్తే, సో మనం వెయిట్, డైట్ రెండు మాట్లాడాం కదండి. మూడవది ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కార్టిలేజ్ అనే దానికి దాని
నరిష్మెంట్ అంటే న్యూట్రిషన్ అనేది ఏదైతే ఉంటుందో దానికి పోషకాహారం అనేది రక్త ప్రసరణ ద్వారా రాదు. ఆ మోకాలు చుట్టూ ఉండే కండరాలకు వచ్చే రక్తం వల్ల దానికి వచ్చిన పోషకాలే కార్టిలేజ్‌కి అనేవి అందించబడతాయి. అవును. సో, దానికి ఆ విధంగా రావాలంటే ఆ కండరాల లోపల బలాన్ని పెంచే వ్యాయామాలు తప్పకుండా చేయాలి. అవి ఎలాంటి వ్యాయామాలు అనే దాంట్లో కొంత భేదాభిప్రాయాలున్నాయి. అంటే ఇది చెయ్యొచ్చు, అది చేయకూడదని. అయితే మనము గుడ్డిగా చేయాల్సిందేంటంటే ఏదో రకమైన వ్యాయామం తప్పకుండా చేయడం అనేది చాలా ముఖ్యం. అసలు చేయకుండా ఉండే కన్నా ఏ వ్యాయామం చేసినా మంచిదే. ఆ చేసే వ్యాయామాల్లో మీరంటున్నట్టుగా తప్పకుండా యోగాసనాలు లాంటి వ్యాయామాలు నెమ్మదిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కండరాలకి వాటికి అన్నిటికి కూడా అవి బలాన్ని పెంచుతాయి కాబట్టి అన్ని రకాల యోగాసనాలు ఒక వ్యక్తి కనుక చేయగలిగితే చేయడంలో తప్పు లేదు. మీరు అడుగుతుంది ఏంటంటే భుజంగాసనం కానీ, కింద కూర్చునే సుఖాసనం కానీ ఇలాంటి ఆసనాలు వేయొచ్చా అనే ప్రశ్న చాలామంది అడుగుతారు. చాలామంది డాక్టర్లు కూడా మీకు మోకాళ్ళు అరిగిపోతేనే మీరు కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఎక్కువసేపు నడవకూడదని చెప్తుంటారు. దానికి ఎటువంటి శాస్త్రీయమైన ఇది లేదండి. దానికంటే శాస్త్రీయ భద్రత లేదు దానికి. అది తప్పకుండా మీకు వ్యాయామము చేయడం అనేది ముఖ్యము. మీరు చేయగలిగితే అన్ని రకాల ఆసనాలు చేయండి, వాకింగ్ చేయండి తప్పకుండా. మెట్లెక్కడం దిగడం కూడా ఇబ్బంది కాదు. దీనివల్ల అరుగుదల ఎక్కువ అవుతుంది అనేది మాత్రం అపోహ. అయితే ఒక రకమైన వ్యాయామం చేయడం ద్వారా మీకు నొప్పి ఎక్కువగా కనుక వస్తే దాన్ని తగ్గించుకొని ఇంకో రకమైన వ్యాయామం చేయడం ముఖ్యం. బట్ ఏదో ఒక రకమైన వ్యాయామాన్ని తప్పకుండా చేయండి. అలా కాకుండా మీకు ఒక రకమైన వ్యాయామం అలవాటు ఉంటే, అంటే కొంతమంది నేను ఒక 10-15 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోగలుగుతానని అంటారు. కొంతమంది నేను కింద కూర్చొనే తింటానంటారు. కొంతమంది నేను ఇండియన్ టాయిలెట్ వాడతానంటారు. దానివల్ల మీ అరుగుదల పెరిగే అవకాశం లేదు. చాలా స్పష్టంగా చెప్పారు సార్. పెయిన్ మేనేజ్మెంట్‌లో మామూలుగా మోకాళ్ళ నొప్పులు రాంగానే అందరూ చేసేది తైలాలు రాయడం. ఇంకా కొంచెం బాగా ఎక్కువైతే మనకి రకరకాల ఆయుర్వేదిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటి ఎఫెక్టివ్‌నెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి యాస్ ఎ క్లినీషియన్? అంటే తప్పకుండా అండి. ఇప్పుడు ఏదైతే దీన్నంతా కూడా మనం డీజనరేటివ్ డిసీజ్ అంటాం. అంటే కార్టిలేజ్ అనేది కొంత అరుగుదలకు లోనవుతుంది. దాన్ని రీజనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందా అంటే 100% కాకపోయినా ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎప్పటినుంచో తెలుసు జుట్టుకి ఏం వాడేవాళ్ళం మనం, కుంకుడు పొడియో లేకపోతే సీకాకాయ పొడి ఏదో వాడేవాళ్ళం. అట్లాగే చర్మానికి ఏం రాసుకుంటాం, పసుపు రాసుకుంటాం, కొబ్బరి నూనె రాసుకుంటాం. అలాగే కార్టిలేజ్కి కూడా ఎంతో కొంత ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా ఆయుర్వేద కానీ మిగతా వాటి లోపల కానీ ఈ ఈ కార్టిలేజ్ని రీజనరేట్ చేసే కెపాసిటీ ఉన్న కొంతవరకు ఉండే అవకాశం ఉంది. దాన్ని శాస్త్రీయంగా మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఇదే పని చేస్తుంది, ఇదే పని చేయలేదని తెలియకపోవచ్చు. కానీ అది హార్మ్ఫుల్ కానంత వరకు వీటిని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అంటే మొదటి దశల్లో, రెండో దశల్లో ఎప్పుడైతే ఆర్థరైటిస్ ఉంటుందో, ఎప్పుడైతే అరుగుదల ఉంటుందో అలాంటి వాళ్ళకి మన ఆంగ్ల వైద్యంలో మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో టాబ్లెట్స్ కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే నొప్పిని తగ్గించడానికి కొన్ని మాత్రలు ఉంటాయి. అది కాకుండా కార్టిలేజ్ని కాస్త బలంగా చేసే మాత్రలు కొన్నే ఉన్నాయి, ఎక్కువగా లేవు. వాటి బియాండ్ ఏదైనా కనుక ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్లో కనుక అవైలబుల్ ఉంటే అవి హానికరం కానంత వరకు వాడుకోవడంలో తప్పులేదు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఓరల్‌గా తీసుకుంటే అవి అసిమిలేట్ అవుతాయండి బాడీలో? యాంటీ ఆక్సిడెంట్స్ కొంతవరకు అయితే అసిమిలేట్ అవుతాయండి. కానీ బెస్ట్ మీరన్న క్వశ్చన్కి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ నేచురల్ ఫామ్లో తీసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. అంటే ఏదైతే దాని సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ను అలాగే తీసుకోవడం అనేది అన్నిటికన్నా ఉత్తమం. పెయిన్ మేనేజ్మెంట్‌లో రెండో భాగం ఆఫ్‌కోర్స్ మనకి పీఆర్‌పీ అని రకరకాల ఇంజెక్షన్స్, కొన్ని సార్లు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, తర్వాత ఎల్ఈడి థెరపీలు ఇవన్నీ వచ్చాయి. అవి ఆఫ్‌కోర్స్ 45 ఏళ్లకే ఆపరేషన్ చేయలేరు, బహుశా ప్రొలాంగ్ చేద్దామనే ఒక సంకల్పంతో ఈ రకరకాల మధ్య మార్గాలు వెతుక్కుంటారు. మీరేమంటారు సార్? అయితే దీని దశగా అంటే ఈ దిశలో చాలా రకాల మనకి చూస్తున్నాము. రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది అన్ని రకాల మాధ్యమాల్లో అవైలబుల్ వచ్చింది ఈరోజు. కాబట్టి దాని విషయంలో కొన్ని చెప్తాను నేను. నొప్పిని తగ్గించడానికి రకరకాల పద్ధతుల్లో ఇంజెక్షన్ అనేది ఒక పద్ధతి. అది ఇప్పుడే కాదు, దాదాపు ఒక 70-80 సంవత్సరాల నుంచి జరుగుతున్న పద్ధతి. అది కొత్త పద్ధతి ఏం కాదు. అయితే ఆ ఇంజెక్షన్ ఇస్తున్న పదార్థం ఏంటి అనే దాని విషయంలో కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మొదట్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, ఎక్స్క్లూజివ్గా అదే ఇచ్చేవాళ్ళు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ తప్పనిసరిగా నొప్పిని తగ్గిస్తుంది. దాదాపు 100 మందికి మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే దాదాపుగా 70-80 మంది చాలా తగ్గింది అంటారు. కానీ దాని ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది అనే దాంట్లో కొంతమంది ఒక 2 వీక్స్ ఉందంటారు, కొంతమంది 2 మంత్స్ అంటారు, కొంతమంది సంవత్సరం దాటినా కూడా నాకు ఇంకా తగ్గిందండి, అప్పుడు ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు, మళ్ళీ రాలేదు నొప్పి అని చెప్తారు. అది బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. అంటే మీరు సెకండ్ స్టేజ్లో అట్లా ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఆ సమయంలో కొంత నొప్పి ఎక్కువ ఉండొచ్చు. ఆ స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల ఆ పెరిగిన నొప్పి తగ్గి ఎలాగో వాళ్ళకి స్టేజ్ 2 కాబట్టి 2-3 సంవత్సరాల వరకు మళ్ళీ వాళ్ళకి నొప్పి రాకపోవచ్చు. రైట్. అలా కాకుండా స్టేజ్ 4లో ఇచ్చారనుకోండి,
దాదాపుగా 190% మందిలో కొన్ని నెలల తర్వాత మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. అంతవరకు స్టెరాయిడ్ పనిచేస్తుంది. కానీ స్టెరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కొంత ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్టెరాయిడ్ ఇస్తున్న వాళ్ళలో ఎస్పెషల్లీ డయాబెటీస్ కానీ లేక ఇంకే రకంగానే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండే పేషెంట్స్లో కనుక స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తుంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఏదైతే మోకాళ్ళ లోపల చీము పట్టడం అనే అవకాశం వచ్చే సందర్భాలు కొన్ని చూస్తుంటాం. కాబట్టి వాళ్ళ లోపల కాస్త జాగ్రత్తగా ఇంజెక్షన్ చూస్ చేసుకోమని చెప్తాం. ఇదే కాకుండా మీరు ఒకవేళ 4th స్టేజ్కి వచ్చింది అనుకుందాం మీ మోకాలు, మీరు దాదాపు నడవలేకపోతున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ నేను ఇంజెక్షన్ ట్రై చేయాలి అనుకుంటున్నాను అని చెప్పారనుకోండి. అలాంటి వాళ్ళలో స్టెరాయిడ్ కనుక తీసుకుంటే దాదాపుగా కనీసము 6 to 12 months వేచి చూడాల్సి ఉంటుంది మళ్ళీ ఆపరేషన్ చేయాలి అంటే. ఎందుకు అంటే స్టెరాయిడ్ అనేది డిపో మెడ్జాల్ అంటుందని, అంటే డిపో ఫార్ములేషన్. అంటే ఆ ఇచ్చిన ఇంజెక్షన్ అనేది నీ జాయింట్లో దాదాపు 3 to 6 months వరకు దాని మాలిక్యూల్స్ అలాగే ఉండిపోతాయి. స్టెరాయిడ్ అనేది మనకు తెలిసిందే అది ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ సప్రెసర్. ఆ విధంగానే అది నొప్పిని తగ్గిస్తుంది. అవును. కానీ ఈ ఇమ్యూనిటీ సప్రెషన్ అనేది మీకు మోకాళ్ళ లోపల యాక్టివ్గా ఉన్నప్పుడు దాన్ని పైన మీరు ఆపరేషన్ చేసి దాంట్లోకి ఇంప్లాంట్ కనుక పెడితే అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం దాని లోపల, అంటే నీ రీప్లేస్మెంట్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. సో స్టెరాయిడ్ ఇంజెక్షన్ కనుక తీసుకుంటే కనీసం 6 months కరెక్ట్గా ఆలోచిస్తే 1 year వరకు మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేసుకోకూడదు. సో అది చాలా ఆచితూచి తీసుకోవాలండి ఇంజెక్షన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎలాగో ఇంకా అసలు నేను తీసుకోను 1 year అది అదండి. ఇప్పుడు కొంతమంది చెప్తారు, వచ్చే ఎండాకాలం మా అమ్మాయి పెళ్ళి ఉందండి, నేను అప్పటిదాకా ఏది చేయించుకోను, కానీ నాకు ఈ నొప్పి తగ్గాలి, మధ్యలో నేను ఒకసారి అమెరికాకి వెళ్ళి రావాలి, ఏం చేయమంటారు? ఇంజెక్షన్ తీసుకోండి, తప్పేం లేదు, సంవత్సరం వరకు ఏదో రకంగా మేనేజ్ చేద్దాం, తర్వాత ఆపరేషన్ ఆలోచిద్దాం. అలా కాకుండా ఇంకా నా వల్ల అవ్వట్లేదండి, కానీ ఒక ఇంజెక్షన్ ట్రై చేస్తాను, తగ్గకపోతే నెక్స్ట్ మంత్ నేను ఆపరేషన్ చేయించుకుంటాను, వాళ్ళకి ఇవ్వకపోవడమే మంచిది. నెక్స్ట్ది పిఆర్పి మీరు అంటుంది. ఇంకా పిఆర్పి నుంచి ఇంకా కొన్ని ఉన్నాయి, స్టెమ్ సెల్స్, పిఆర్పిస్ అవన్నీ కూడాను. అయితే పిఆర్పీలు, స్టెమ్ సెల్ థెరపీస్ కూడా నొప్పిని తగ్గించే సాధకంగా పనిచేస్తున్నాయి కొంతవరకు, పూర్తిగా కాదు. అంటే పిఆర్పి ఇచ్చిన ప్రతి పేషెంట్కి నొప్పి తగ్గదు, అట్లా అని చెప్పి ఎవరికి తగ్గకుండా కూడా ఉండదు. అది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే స్టేజ్ ఆఫ్ డిసీజ్ని బట్టి, వాళ్ళ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ మెథడ్ని బట్టి, వాళ్ళు ఆ పిఆర్పికి ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే వీటన్నిటి మధ్యలో ఉంటుంది దాని రిజల్ట్. కానీ పిఆర్పి వల్ల కార్టిలేజ్ మళ్ళీ పునరుత్పత్తి అవుతుందా, రీజనరేటివ్ పొటెన్షియల్ ఉందా అనే క్వశ్చన్కి ఇప్పటికైతే నో అనే ఆన్సర్ అండి. అంటే ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీలో సార్ ఎలా అయితే ఫిల్లర్స్ పెడతారో మొహంలో, అలా అదే జెల్ కూడా పెడుతున్నారు లోపల అని వినికిడి సార్, నిజం అది? లేదండి, మీరు అంటే ప్రయత్నాలు చాలా జరిగినా కూడాను ఏదైతే మనకి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు, అంటే ఆ స్టెమ్ సెల్ ఇవ్వగానే అది ఏ టిష్యూలోకి వెళ్తే ఆ టిష్యూ లాగా మారిపోతుంది అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. అంటే అది కార్టిలేజ్లో పెడితే కార్టిలేజ్ అవుతుంది, హార్ట్ వాల్వ్లో పెడితే హార్ట్ వాల్వ్ అవుతుంది, బోన్లో పెడితే బోన్ అవుతుంది అనే లెవెల్లో ఇంకా లేదు. సో అంత రీజనరేటివ్ పొటెన్షియల్ ఉండే అంత అయితే స్టెమ్ సెల్ లేదు ఈరోజు. నొప్పిని తగ్గించే పద్ధతిలో అది భాగంగా అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా సర్జరీ చేయాలా వద్దా అని నిర్ధారించడానికి ఏం టెస్ట్ చేయిస్తారు మామూలుగా? సిమ్టమ్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, నొప్పి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని మనం ముందు అసెస్ చేస్తాం. అంటే ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ నిలబడలేకపోతున్నారు అనుకోండి ఒకరు, ఒక పావు గంట కన్నా ఎక్కువ దూరం నడవలేకపోతున్నారు, సరే నిలబడ్డము నడక ఆపేసి ఇంట్లోనే కూర్చున్నారు, పడుకున్నా కూడా నొప్పిగా ఉంది, నిద్రపట్టడానికి దాదాపు ఒక 5-10 నిమిషాల నుంచి అరగంట గంట వరకు ఇబ్బంది పడుతున్నారు, మధ్యలో సడన్గా టాయిలెట్కి లేవాల్సి వస్తే లేచి నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ స్థాయిలో నొప్పి వచ్చిన వాళ్ళ లోపల ఎక్స్రే పరంగా అరుగుదల స్టేజ్ 4లో కనుక ఉంటే వాళ్ళకి ఆపరేషన్ చేయడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ట్యాబ్లెట్లు తీసుకోవడం ఏదో ఒకటి చేస్తూ అయినా ఉంటారు, లేదు అంటే ట్యాబ్లెట్లు తీసుకోకుండా కంప్లీట్గా వాళ్ళ జీవనశైలిని మార్చేసుకొని కేవలం సెడెంటరీ అంటే ఇంట్లోనే కూర్చుండిపోయి ఇంకే పని చేయకుండా ఉంటారు. ఈ రెండూ ఇబ్బందికరమే. ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకుంటే దానివల్ల కిడ్నీ డ్యామేజ్, మనకి స్టమక్లో డ్యామేజ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. సరే ట్యాబ్లెట్లు తీసుకోకుండా కొంతమంది అంటారు నేను ఎక్కడికి నడవనండి, ఎక్కడికి వెళ్ళను, నాకేం పని లేదు, ఇంట్లోనే ఉంటాను, నాకు నొప్పి ఏం లేదంటారు. కానీ అలా ఉండడం వల్ల మిగతా సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. అంటే నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ బీపీ పెరగడము, ఒబేసిటీ రావడము, డయాబెటీస్ లాంటివి రావడము, థైరాయిడ్, ఇవన్నీ కూడా ఇమ్మొబిలిటీ వల్ల వచ్చే డిసీజెస్ అన్నీ మొదలవుతాయి. కాబట్టి మనిషి అన్నాక దాదాపు అందరికీ తెలిసిందే 8 to 10,000 steps a day మినిమం ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో మనం అన్ని కార్లు, బస్సులు, బైకులు ఉన్న రోజుల్లో నడక అనేది కనీసం 10,000 steps వేయాలి, కనీసం 8,000 వేయాలి అనేది ఉంది. కాబట్టి
అదే. అది అంటే అది వేసే కెపాసిటీయే లేకపోతే మనకి, ఇంక అది వేసే సమస్య లేదు. అన్ని లేనప్పుడు మనకి ఇంకేవో రకాలైన జీవనశైలి వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని చెప్తాము. ఇక తప్పనిసరి ఈ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితులొచ్చాయనుకోండి సార్. ఇవాళ రేపు అంటే ఈ మధ్య కాలంలో వింటున్నది చాలా ఒక రోజులో డిశ్చార్జ్ అయ్యి ఎళ్ళిపోతున్నారు ఇంటికి. అదే రోజు నడిపిచ్చేస్తున్నారని చెప్పి. సో, పేషెంట్‌ల భయాలు తొలగించడానికి ఎలా మీరు భరోసా ఇస్తారు? నీ రీప్లేస్‌మెంట్ అనేదండి తప్పకుండా వన్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ సర్జరీస్ అని అంటాం మనం. అంటే మనకి తెలియకుండానే మనము దాదాపుగా ఈ నొప్పి వల్ల, ఈ నొప్పి ద్వారా వచ్చిన ఇబ్బంది వల్ల అసలు నడవకుండా ఉండడం, ఇంట్లోనే ఉండిపోవడము, కదలలేకపోవడము, ఆ విపరీతమైన నొప్పికి అలవాటు పడిపోయి అసలు ఇది ఇట్లాగే ఉంటుందేమో అనే ఒక దశలోకెళ్ళిపోయిన వాళ్ళకి, ఒకసారి నీ రీప్లేస్‌మెంట్ చేసినాక ఒక 3-6 మంత్స్ లోపల వాళ్ళు దాదాపుగా బ్యాక్ టు దేర్ నార్మల్ యాక్టివిటీ అంటే అసలు నొప్పి అనేది మొదలు కాకముందు ఎలా ఉన్నదో అలా వచ్చేసరికి వాళ్ళ లోపల చాలా మార్పు వాళ్ళే చూస్తారు. కానీ మీరన్న ఆ క్వెషన్ ఏంటంటే ఆ 3 నెలల పరిస్థితి ఏంటి? అవును. అంతేకాకుండా పొరపాటున ఏదైనా కాంప్లికేషన్ వస్తే నా పరిస్థితి ఏంటి? ఈ 2 విషయాల ఆలోచనలోనే చాలామంది భయపడుతుంటారు. సో, మొదటిగా కాంప్లికేషన్స్ గురించి మాట్లాడదాం మనం. ఎందుకంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాంట్లో రిస్క్ ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. మనము చెప్పాలి. ఏదైనా సీరియస్ మెడికల్ కండిషన్ ఉండే వాళ్ళకి అంటే డయాబెటిస్ కానీ, అంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్, ఏదైనా హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లము, లేకపోతే ఇంతకుముందు ఏదైనా పెరాలిసిస్, స్ట్రోక్ లాంటివి వచ్చిన వాళ్ళకైతే కొంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ అంటే ఏంటి? ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ హార్ట్ అటాక్ లాంటిది రావడము, లేక డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గాయము త్వరగా మానకపోవడము, మానిన తర్వాత కూడా కొంత ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కొంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత అని అడుగుతారు. 100 మందిలో 1% ఆఫ్ పేషెంట్స్‌కి ఏదో ఒక కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా. 1-2%. ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో అది 2-3%, 3-4% అవ్వచ్చు. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మామూలుగా ఒక 200-300 కేసుల్లో ఒకరికి హార్ట్ అటాక్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది సర్జరీ టైంలో. 200-300 అది ఏ కేసుల్లో. సర్జరీ అయినా అంతే ఏ కదా! సర్జరీ అయినా అంతే. అలాంటిది మీకు ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉండే వాళ్ళ లోపల అది కొంత ఎక్కువ అవ్వచ్చు. కానీ అది ఆ విధంగా ఆలోచిస్తే మనకి 100 కేసుల్లో 96-97 మందికి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా బయటికెళ్తున్నారు. కరెక్ట్. అవును. మనం దాని వైపు చూడాలి. అంటే పాజిటివ్ వైపు ఏదైతే మనం గ్లాస్ హాఫ్ ఫుల్, హాఫ్ ఎంప్టీ అంటామో, ఇది హాఫ్ కూడా కాదు 97% ఫుల్ గ్లాస్ మనము. ఆ 3% హాఫ్‌ని ఆలోచిస్తే అంటే ఆ 3% ఎంప్టీ ఉంది గ్లాసు ఇది నిండితే గాని నేను నీళ్ళు తాగానంటే ఎప్పటికి తాగలేం. అట్లాగే కంప్లీట్ రిస్క్ ఫ్రీ చేయాలంటే నేను అదే చెప్తాను. మీరు ఎట్లా వచ్చారండి ఇంటి నుంచి ఇక్కడికి అని అడుగుతాను. కార్‌లో వచ్చామంటారు. ఈరోజు కారు యాక్సిడెంట్స్ ఎన్నయ్యాయో తెలుసా మీకు హైదరాబాద్‌లో అని అడుగుతాను. కనీసం 10-20 అయ్యుంటాయి. దానికి భయపడితే మీరు ఇక్కడికి రాలేదు. అంతే ఏ కదా! పని చేయలేదు. సో, అట్లా స్మాల్ రిస్క్ ఉన్న దాని గురించి ఎక్కువగా భయపడొద్దు. అయితే డాక్టర్స్ ఆపరేషన్ చేసే ముందు తప్పకుండా మీకున్న అన్ని రకాల ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్‌నెసెస్, కోమార్బిడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని చూసుకొని అన్నిటిని ఒక రకమైన ఏమంటాం మనము ఆప్టిమైజ్ చేశాక ఆపరేషన్ చేస్తారు కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది. అది చెప్తాను. రెండవది నొప్పి ఎట్లాగండి అని అడుగుతారు చాలామంది. ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ నొప్పి దాన్ని ఎలా తట్టుకుంటానని అంటారు. సో, దానికి కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. మీకున్నవి 2 ఆప్షన్స్. ఇప్పుడు ఉన్న నొప్పి కన్నా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయే నొప్పిని తట్టుకుంటారా ఆఖరి వరకి? అంటే ఇప్పుడు మీకు 62 ఇయర్స్ వచ్చాయనుకోండి. ఇవాళ మొదలైన నొప్పి మీకు 63కి ఇంకా ఎక్కువ అవుతుంది. 65కి ఇంకా ఎక్కువ అవుతుంది. 68కి ఇంకా ఎక్కువ అవుతుంది. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దాన్ని తట్టుకుంటారా? లేక ఒక 1.5-2 మంత్స్ ఆపరేషన్ పెయిన్ టాబ్లెట్స్ తగ్గిస్తూ ఫిజియోథెరపీ కొంత చేస్తూ ఒక 3 నెలల తర్వాత కంప్లీట్ పెయిన్ ఫ్రీ అయ్యే నీని కోసం మీరు ఆలోచిస్తారు మోకాల కోసం. ఆ తర్వాత ఎంత మంచి లైఫ్ ఉంటుంది. ఎంత మంచి లైఫ్ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తారు. అదే కాకుండా మీకు 62, 65, 67 టైంలో ఆపరేషన్ చేసుకుంటే దాని నుంచి మీరు బయటకొచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. మీరు ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఒక స్టేజ్ దాటినాక ఏమవుతుంది? పెయిన్ చాలా ఎక్కువై మీరే వస్తారు. నాకు ఆపరేషన్ చేయండి అని. అప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అప్పటికి మీకు కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. మీరు అసలు నడవకుండా ఉండడం వల్ల మీ కండరాలు చాలా వీక్ అయిపోతాయి. ఆపరేషన్ బెనిఫిట్‌ని మీరు పొందలేకపోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా చాలా మంది లోపల ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయొచ్చు మనం. రైట్. చాలా చక్కగా అండ్ చాలా రియలిస్టిక్‌గా చెప్పారు డాక్టర్ వేదప్రకాష్ గారు. బికాజ్ మామూలుగా డాక్టర్లు ఏముండదు తగ్గిపోతుంది ఒకరోజు అదే నడిచేయచ్చన్నారు. మీరు చాలా రియలిస్టిక్‌గా చెప్పారు. మోకాలు రీప్లేస్‌మెంట్ ఒక రోజులో తగ్గదండి. ఒక రోజులో నడిపించొచ్చు. కానీ కావాలంటే కొంచెం టైం పడుతుంది అలవాటు. దాని రికవరీ రావడానికి 3 నెలలు పడుతుందండి. అది. దాంట్లో అదే. ఏమి ఉండదు. సెట్ అది అవ్వాలి కదా! అంటే పేషెంట్ ఎక్స్‌పెక్టేషన్ మిస్ మ్యాచ్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్ అండి నీ రీప్లేస్‌మెంట్‌లో. చాలామంది ఎవరో పక్కింటి వాళ్ళు 1 వీక్‌లో నడిచారు నేను ఇంకా నడవట్లేదు అనుకుంటారు. భేదాలుంటాయి. డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రతి వ్యక్తి ఒక రకంగా ఉండదు. అది. ఆ 1 వీక్‌లో నడిచినా 1 ఇయర్ తర్వాత ఇంకొక ప్రాబ్లమ్‌లో ఉండొచ్చు. కాబట్టి ఒక 1.5-3 మంత్స్ అనేది మేము చాలా మందికి చెప్తాము. దానికి సిద్ధమై రావాలి.
అది 3 మంత్స్ ఈజ్ నాట్ ఏ లాంగ్ టైమ్ ఇన్ ద లైఫ్. అంటే మనం 20 ఇయర్స్ పనిచేసే ఇంప్లాంట్‌లో 3 మంత్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి దానికి వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి వస్తే దాని బెనిఫిట్ వాళ్ళు చాలా ఎక్కువగా ఫీల్ అవుతారు. రైట్ సార్. చాలా కూలంకషంగా ఈరోజు మోకాళ్ళ నొప్పులు అసలు ఎలా వస్తాయి? ఎందుకొస్తాయి? ఎలాంటి మోకాళ్ళ నొప్పులుంటాయి? ఏ ఏ థెరపీస్ తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి? ఇంకా ఫైనల్లీ సర్జరీ అంటే ఏం చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? అన్ని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే అండి. థాంక్ యూ.